ఇమాం అల్ బుఖారీ గారు ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ హదీస్ పండితుడు. ఆయన 194 హిజ్రీ 13 షవ్వాల్ అంటే 20 జూలై 810 కామన్ ఎరాలో జన్మించారు. అలాగే 256 హిజ్రీ 1 షవ్వాల్ అంటే 1 సెప్టెంబర్ 870 కామన్ ఎరాలో మరణించారు. ఇమాం ముహమ్మద్ అల్ బుఖారీ ఇస్లామిక్ చరిత్రలో అత్యంత విశిష్ట హదీసు పండితులలో ఒకరిగా పరిగణించబడతారు. అల్ బుఖారీ పుస్తకం సహీ అల్ బుఖారీలో అనేక వేల హదీసులు సేకరించబడ్డాయి. అల్ బుఖారీ హదీసు సంకలనం సహీ అల్ బుఖారీ గ్రంథాన్ని ముస్లింలు అనుసరిస్తారు. ముస్లింలకు సహీ అల్ బుఖారీ దివ్య ఖురాన్ తర్వాత రెండవ ధార్మిక పరమైనటువంటి గ్రంథం మరియు పవిత్రమైనటువంటి హదీసు గ్రంథం. అల్ బుఖారీ పూర్తి పేరు అబూ అబ్దుల్లా ముహమ్మద్ బిన్ ఇస్మాయిల్ అల్ బుఖారీ మరియు ఇమాం అల్ బుఖారీ 810 కామన్ ఎరాలో ఉజ్బెకిస్తాన్లోని బుఖారా నగరంలో జన్మించారు. ఇమాం అల్ బుఖారీ గారి తండ్రి చిన్నతనంలోనే చనిపోయారు. అతన్ని తల్లి బాగా చదివించింది మరియు చిన్నతనం నుంచి అల్ బుఖారీ సైన్స్ పట్ల ప్రేమ మరియు మక్కువ కలిగి ఉన్నారు. చిన్నతనంలో బుఖారీ కంటి వ్యాధి గురయ్యారు, కానీ త్వరలోనే కంటి వ్యాధి నయమైపోయింది. అతను చిన్నతనంలో చాలా తెలివైన వాడు మరియు బలమైన జ్ఞాపక శక్తిని కలిగి ఉన్నాడు. ఈ విధంగా అతనికి గల బలమైనటువంటి జ్ఞాపక శక్తి హదీసుల సేకరణలో సహాయపడింది. బుఖారీ యవ్వనంలో పవిత్ర ఖురాన్ కంఠస్థం చేశారు మరియు ఇస్లాం యొక్క ప్రాథమిక అంశాలను నేర్చుకున్నారు. అతను చిన్న వయసులోనే వేలాది హదీసులను కంఠస్థం చేశారు. అప్పటి విజ్ఞాన కేంద్రాల్లో ఒకటిగా ఉన్నటువంటి బుఖారాలో ఇస్లామిక్ శాస్త్రవేత్తలు మరియు మత పండితుల సమావేశాలకు బుఖారీ తరచుగా హాజరయ్యేవారు. అతను 16 సంవత్సరాల వయసులో తన తల్లి మరియు సోదరుడు అహ్మద్తో కలిసి హజ్ యాత్ర చేయడానికి మక్కాకు వెళ్ళి మరింత జ్ఞానం సంపాదించడానికి అక్కడే ఉన్నారు. బుఖారీ 6 ఏళ్ల పాటు పవిత్ర నగరం మక్కాలో ఉండి హదీసులను సేకరించడం ప్రారంభించారు. ఆ తర్వాత అతను హదీసులను సేకరించడం కోసం బగ్దాద్ నుండి కూఫా, డెమస్కస్, ఈజిప్టు, ఖొరాసస్ మొదలైనటువంటి అనేక దేశాలకు ప్రయాణించి మరిన్ని హదీసులను సేకరించడానికి కృషి చేశారు. వజూ మరియు 2 రకాల ప్రార్థనలు చేసే వరకు హదీసుల్లో దేనిని అల్ బుఖారీ వ్రాయలేదని చెప్పబడింది. బుఖారీ అత్యంత నిష్కపటమైన హదీసు సంకలనకర్త. ప్రామాణిక హదీసును ఎన్నుకోవడంలో గొప్ప విమర్శనాత్మక విచక్షణ మరియు సంపాదకీయ నైపుణ్యాన్ని చూపాడు. ఇమాం అల్ బుఖారీ గారు హదీసుల సేకరణలో అత్యంత క్లిష్టమైనటువంటి మరియు కఠినమైనటువంటి పద్ధతిని అనుసరించారు. రవాయతుదారులు మరియు మూలాలను లోతుగా పరిశీలించి శుద్ధమైన వర్గీకరణతో హదీసులను సేకరించడం ద్వారా బుఖారీ ప్రత్యేక గుర్తింపును పొందారు. హదీసుల సంకలనం సహీ అల్ బుఖారీతో పాటు ఇమాం అల్ బుఖారీ 20కి పైగా గ్రంథాలను రచించి వర్గీకరించారు. వాటిలో ముఖ్యమైనది అత్ తారీఖ్ అల్ కబీర్, ద లార్జ్ హిస్టరీ. ఇది అక్షర క్రమంలో అమర్చిన హదీసుల రవాయతుదారుల నరేటర్ల జీవిత వివరాలు మరియు పరిచయాలను వివరించే విశాల గ్రంథం. అలాగే అత్ తారీఖ్ అస్ సగీర్, చిన్న చరిత్ర అనే మరో గ్రంథంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, ఆయన సహచరులు, సహబాలు, అలాగే వారి తర్వాత వచ్చినటువంటి హదీస్ రవాయతుదారుల సంక్షిప్త చరిత్రను ఆయన పొందుపరిచారు. ఇమాం అల్ బుఖారీ సంకలనం చేసినటువంటి అల్ జామియా అస్ సహీ లేదా సహీ అల్ బుఖారీ అనేది సరైన ప్రమాణాలతో వర్గీకరించబడినటువంటి తొలి హదీసు గ్రంథంగా గుర్తించబడుతోంది. ఇది ఆయన పట్టుదల, చిత్తశుద్ధి మరియు అసాధారణమైన తెలివితేటలకు స్పష్టమైనటువంటి రుజువుగా పరిగణించబడుతుంది. సహీ అల్ బుఖారీలోని హదీసులు అనేక దేశాల మధ్య సంవత్సరాల పాటు చేసినటువంటి కఠినమైన ప్రయాణాల ఫలితంగా సేకరించబడినవి. ఇమాం అల్ బుఖారీ గురువులలో నిషాపూర్కు చెందినటువంటి ఇషాక్ ఇబ్నే రహావై ఒకరు. ఆయన సూచన మేరకు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క శుద్ధమైనటువంటి హదీసులను సంక్షిప్తంగా సేకరించే గ్రంథం అల్ జామియా అస్ సహీ అంటే సహీ అల్ బుఖారీ సంకలనాన్ని అల్ బుఖారీ ప్రారంభించారు. ఈ గ్రంథం సంకలనంలో అల్ బుఖారీ అత్యంత కఠినమైన పద్ధతిని అనుసరించారు. అంతేకాక సహీ అల్ బుఖారీను ప్రచురించడంలో ఆయన ఎలాంటి తొందరపాటు పడకుండా దీర్ఘకాల పరిశీలన తర్వాత మాత్రమే ప్రజల ముందుకు తీసుకొచ్చారు. సేకరించిన 6 లక్షల హదీసుల నుండి అల్ బుఖారీ పూర్తిగా నమ్మదగినదిగా భావించి ఎంపిక చేసిన 7275 హదీసులను మాత్రమే ఎంచుకున్నాడు. అలాగే తన అల్ జామి అల్ సహీ ది అథెంటిక్ కలెక్షన్లో చేర్చాడు. ఇమాం అల్ బుఖారీ తన హదీసుల సేకరణను అంశాల సబ్జెక్ట్ ప్రకారంగా విభాగాలుగా ఏర్పాటు చేశారు. సహీ అల్ బుఖారీ గ్రంథంపై ఆయన విస్తృతమైనటువంటి సమీక్షలు, పునర్విమర్శలు మరియు లోతైన పరిశోధనలు నిర్వహించారు. హదీస్ కథనాల నిజానిజాలను తనిఖీ చేయడంలో ఆయన అపారమైన కష్టాన్ని భరించారు. ఒక హదీస్ను అంగీకరించేందుకు హదీస్ కథకుడు, నెరేటర్ విశ్వాసం, న్యాయం, క్రమశిక్షణ, పాండిత్యం, జ్ఞానం మరియు నిజాయితీ వంటి గుణాలు కలిగి ఉండాలనే అనేక కఠినమైనటువంటి షరతులను అల్ బుఖారీ విధించారు. అదేవిధంగా హదీస్ యొక్క నెరేటర్ హదీసు వివరించిన వ్యక్తికి సమకాలీనుడై ఉండాలి మరియు
మరియు అతని నుండి స్వయంగా విని ఉండాలి అనే నిబంధనను తప్పనిసరిగా పాటించారు. జీవితం చివరి దశలో ఇమాం అల్ బుఖారీ నిషాపూర్ నగరాన్ని విడిచిపెట్టి బుఖారాకు వెళ్ళారు. అయితే బుఖారా గవర్నర్ మరియు అతని పిల్లలకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్న అభ్యర్థనను ఆయన నిరాకరించడంతో సమార్కండ్ సమీపంలోని ఖర్తాంగ్ అనే గ్రామానికి బహిష్కరించబడ్డారు. అక్కడే ఆయన 1 సెప్టెంబర్ 870 కామన్ ఎరాలో చనిపోయారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. జ్ఞానం కోసం దేశాలు దాటాడు, నిజం కోసం నిద్ర త్యాగం చేశాడు, శుద్ధత కోసం కఠిన ప్రమాణాలు పెట్టాడు, పదవుల కోసం కాదు అల్లా కోసం జీవించాడు. ఇమాం అల్ బుఖారీ జీవితం మనకు నేర్పేది ఒక్కటే, కేవలం జ్ఞానం గొప్పది కాదు, శుద్ధమైన జ్ఞానమే గొప్పదని. ఆయన శరీరం కర్తాంగ మట్టిలో విశ్రాంతి తీసుకుంటుంది, కానీ ఆయన జ్ఞానం ఈ రోజు వరకు కోట్ల హృదయాల్లో జీవిస్తోంది. ఇమాం బుఖారీ గారిని అల్లా స్వర్గంలో అత్యున్నత స్థానం ప్రసాదించుగాక, జన్నతుల్ ఫిర్దౌస్ ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.